గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జీరాశ ట్యూమింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 6వ రోజు నిర్వహించాల్సినటువంటి కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, చీమ పావురం అనేటువంటి ఈ కథను మనం నేర్చుకుందాం. నేను కథను చదువుతాను, మీరు జాగ్రత్త కథ విని కథకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని అడుగుతాను, జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. చెట్టుపై ఉన్న పావురం కాలువ నీటిలో ఒక చీమ కొట్టుకుపోవడం చూసింది. చీమను ఎలాగైనా కాపాడాలనుకుంది. వెంటనే ఒక ఆకును చీమకు దగ్గరగా నీటిలో వేసింది. చీమ ఆ ఆకుపైకి ఎక్కి ఒడ్డుకు చేరింది. పావురం చేసిన సహాయానికి చీమ ధన్యవాదాలు తెలిపింది. పిల్లలు, ప్రశ్న: ఎవరు నీటిలో పడిపోయారు? వెరీ గుడ్, చీమ. దాన్ని ఎవరు చూశారు? వెరీ గుడ్, పావురం. పావురం నీటిలోకి ఏం వేసింది? గుడ్, ఆకు వేసింది. మరి చీమ ఒడ్డుకు చేరిందా? వెరీ గుడ్, చేరింది. తన ప్రాణాలు కాపాడినటువంటి పావురానికి చీమ ఏం తెలియజేసింది? ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, కొన్ని రోజుల తర్వాత చీమ పుట్టలో నుండి బయటకు వస్తూ ఒక వేటగాడు పావురంపై బాణం గురిపెట్టడం గమనించింది. పావురాన్ని తప్పకుండా కాపాడాలనుకుంది చీమ. వేటగాడు ఆ బాణం వదిలే సమయానికి అతని కాలిని గట్టిగా కుట్టింది. వేటగాని గురి తప్పింది. పావురం ప్రాణాపాయం నుండి బయటపడింది. ఒకరోజు అడవిలోకి ఎవరు వచ్చారు? వేటగాడు వచ్చాడు. మరి వేటగాడు పావురంపైకి ఏం గురిపెట్టాడు? బాణం గురిపెట్టాడు. చీమ ఎలా కాపాడింది? వెరీ గుడ్. నీతి ఏంటంటే, మంచివారికి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది. వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు దీనికి సంబంధించిన సాధనాపత్రం చేద్దాం. పిల్లలు, ఈ కథలో మనం 1, 2, 3, 4 పిక్చర్స్ ఇచ్చారు కదా, 4 బొమ్మలు ఇచ్చారు కదా, 4 సన్నివేశాలని మీకు ఇక్కడ ఇచ్చాము. ముందుగా ఏం జరిగింది? ఇదిగోండి, చీమ కొట్టుకుపోతుంది. రెండోది ఏంటి? చీమను కాపాడటం. మూడవది ఏంటి? వేటగాడు బాణాన్ని గురిపెట్టడం. నాలుగోది ఏంటి? చీమ కొట్టడం. ఇలా మీరు చుక్కలతో చూపించాలి. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ బంతి ఆటని మీ టీచర్ గారు ఆడిస్తారు, చక్కగా ఆడండి. పిల్లలు, ఇతని పేరు బంటి. ఇంగ్లీష్ చేద్దాము. ఇతని పేరు బంటి. ఇతను చాలా మంచి అలవాట్లు నేర్చుకున్నాడంటే, గుడ్ హ్యాబిట్స్. అవేంటో మనం కూడా ముందు చదువుదాము, ఆ తర్వాత నేర్చుకుందాం. బంటి వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. బంటి ఉదయాన్నే నిద్రలేస్తాడట. హీ బ్రషెస్ హిస్ టీత్ అండ్ వాషెస్ హిస్ ఫేస్. పళ్ళు తోముకుంటాడంటే, చక్క ముఖం కడుక్కుంటాడట. హీ ఈట్స్ ఏ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ డ్రింక్స్ క్లీన్ వాటర్. మంచి హెల్దీ ఫుడ్ తింటాడు. జంక్ ఫుడ్, నూడిల్స్ గిడిల్స్ కాకుండా చక్కగా ఇంట్లో తయారు చేసినట్టు ఫుడ్ తింటాడట. తరువాత మధ్యాహ్నం భోజనం చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకుంటాడంట నీట్గా. అలాగే స్కూల్లో వేస్ట్ని తీసుకెళ్ళి కేవలం డస్ట్బిన్లోనే వేస్తాడట. రాత్రి త్వరగా పడుకుంటాడట. బంటి స్లీప్స్ ఎర్లీ అండ్ వేక్స్ అప్ ఫ్రెష్. రాత్రులు త్వరగా నిద్రపోయి ఫ్రెష్గా లేస్తాడట. దీని మీద ఇప్పుడు మనం ప్రశ్నలు ట్రై చేద్దాము. వాట్ గుడ్ హ్యాబిట్స్ డిడ్ బంటి ఫాలో ఇన్ ది మార్నింగ్? పొద్దున ఏం ఫాలో అవుతాడు? ఎస్, ఎర్లీ వేకప్ ఎర్లీ అండ్ బ్రషెస్ టీత్ అండ్ వాషెస్ ఫేస్, ఈట్స్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. హౌ డిడ్ బంటి కీప్ హిమ్సెల్ఫ్ క్లీన్? హీ బ్రషెస్ టీత్ అండ్ టేక్స్ బాత్ అండ్ హీ వాషెస్ హిస్ హ్యాండ్స్ బిఫోర్ లంచ్, బిఫోర్ ఈటింగ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. వేర్ షుడ్ వి డిస్పోజ్ ద వేస్ట్? వేస్ట్ని ఎక్కడ డిస్పోజ్ చేయాలి? ఇన్ ది డస్ట్బిన్. వై డిడ్ బంటి ఫీల్ హ్యాపీ? బంటి ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు? బికాస్ హీ హ్యాస్ హెల్దీ హ్యాబిట్స్. పిల్లలు, ఇప్పుడు మీరు ఇక్కడ ఇవ్వబడినటువంటి వాటిని ఇలా కలుపుతూ వెళ్ళాలి. తర్వాత లైన్ని ఇలా కలుపుతూ వెళ్ళాలి. తర్వాతి లైన్ని ఇలా కలుపుతూ వెళ్ళాలి. పిల్లలు ఈ లైన్ ఇలాగా
ఈ లైన్స్ని ఇలాగా కలుపుతూ పూర్తి చేయండి. పిల్లలు, ఈరోజు మ్యాథ్స్లో మనం నియర్, ఫార్. నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం. జాగ్రత్తగా పిక్చర్స్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్లు చేద్దాము. మీరు జాగ్రత్తగా పాఠం జాగ్రత్తగా వినండి. ముందు చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతున్నాడంటే టిక్ ద కార్ ఫార్ టు ది బాయ్. ఈ బాయ్స్కి, పిల్లలకి దూరంగా ఉన్న కార్ ఏది? ఈ కారు. దీనికి సంబంధించిన బాక్స్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాలి. టిక్ ద డాగ్ ఫార్ టు ది బాయ్. ఈ బాయ్కి దూరంగా ఉన్న డాగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, టిక్ ది బర్డ్ నియర్ ది హౌస్. నియర్ అంటే దగ్గర అనుకున్నాం కదా, కాబట్టి ఈ బర్డ్కి టిక్ పెట్టాలి. అలా ఇక్కడ చూడండి, టిక్ ద టాయ్ నియర్ ద గర్ల్. ఈ గర్ల్కి దగ్గరలో ఇదిగోండి టెడ్డీ బేర్ ఉంది కాబట్టి దీనికి టిక్ పెట్టాలన్నమాట. ఓకే, మిగతా ఆటల ఆన్సర్లు చూద్దాం. ఓకే, మీకు తెలుసు కదా, నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం. ఇక్కడ చూడండి, టిక్ ది పిక్చర్ నియర్ టు ది ట్రీ. ట్రీకి దగ్గరలో ఉన్నటువంటి పిక్చర్ టిక్ పెట్టండి. క్లౌడ్ ఉంది కాబట్టి దీన్ని టిక్ పెట్టామన్నమాట. మనం మిగతా ఎక్సర్సైజెస్ చేద్దాము. దీంట్లో చూడండి, నియర్ అన్నారు కాబట్టి దీన్ని, తర్వాత ఈ 2 పిక్చర్స్లో కూడా ఇక్కడ దీనికి, ఇక్కడ ఈ పాపకి, ఇక్కడున్న 3 పిక్చర్స్లో ఇలాగ మీరు టిక్ చేసుకోవాలి. దీంతో మనకు మ్యాథ్స్ కూడా పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.